విద్యాలయాల్లో సదస్సులు నిర్వహిస్తూ విద్యార్థుల లోపల ఈ సమాజం లోపల ఒక తప్పుడు ఆలోచన కల్పిస్తూ వాళ్ళు తిరిగి నక్సలిజమే గొప్ప ఇద్దామని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మనందరం కూడా వాళ్ళ జాగృతంగా కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారు మన ఆపరేషన్ కగారు ఆపేయాల్సిన చర్చ జరపండి. ఇలా నిషేధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజాన్ని నిషేధింపబడ్డది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా నక్సలిజాన్ని నిషేధింపబడ్డది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నక్సలిజం నిషేధాన్ని ఎందుకు ఎత్తివేయాలో స్పష్టం చేయాలి. ఇవాళ నక్సలిజాన్ని సమర్థించే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వం ఏర్పడింది, ఆయనకు ధైర్యం ఉంటే నక్సలిజం నిషేధం ఎత్తివేయని చెప్పండి. అంటే ద్వంద్వ విధానాలు వీళ్ళు, ద్వంద్వ విధానాలు. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక విధానం, అధికారం లేనప్పుడు ఇంకో విధానం. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ వాళ్ళ నా మీద పోస్టర్లు వేసినప్పుడు విద్యార్థి పరిషత్ కార్యకర్త ఉన్నప్పుడు నా మీద పోస్టర్లు వేశారు. నేను పాటలు పాడినప్పుడు నువ్వు పాటలు పాడు బంద్ చేయాలి, లేకుంటే ప్రజల మధ్యలో గుణపాఠం అని చెప్తామని పోస్టర్లు వేశారు. నేను మొన్న మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆయన కాపాడినప్పుడు నేను ఇట్లా చాలా మంది ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ వివిధ క్షేత్రాల్లో అనేక మంది కార్యకర్తలు ఇప్పుడు కూడా ఆ రోజు దాడులు జరిగినప్పుడు కూడా ఆ రోజు వార్నింగ్లు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ స్ఫూర్తిగా ఇవాళ సమాజ నిర్మాణం కోసం ఇవాళ పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మళ్ళీ చెప్తున్నా సామా జగన్మోహన్ రెడ్డి కానీ జితేందర్ రెడ్డి కానీ మధుసూదన్ గారు కానీ రామన్న గోపన్ ఈ జిల్లా కాదు అనేక జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ అమరులై ఇవాళ మన స్ఫూర్తి పదాధికారులు ఉన్న విషయాన్ని అందుకే ఇలా ఇప్పుడు కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందుకని బాబురావు సార్ చెప్పాడు. మీరు చాలా మంది నక్సలిజం అంటే ఏందో తెలియదు, దీనిలో చాలా మందికి నక్సలిజం అంటే ఏందో తెలియదు. కానీ తెలియదు కాబట్టే ఇవాళ సమాజంలో తప్పుడు విషయాలను ఇవాళ ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే ఈరోజు విద్యార్థి పరిషత్ ఇవాళ ఈ నక్సల్స్ నరమేధం మదనం పేరుతోని ఇవాళ ఈ సదస్సులు నిర్వహిస్తున్నాం. సదస్సులు నిర్వహించే పరిస్థితి వచ్చిందంటే సమాజంలో ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా అర్బన్ నక్సల్స్ పేరుతోని ఈరోజు అనేక ప్రాంతాల్లో ఒక నిషేధిత సంస్థ అనుబంధంగా కొంతమంది వ్యక్తులు వచ్చి బహిరంగ నిషేధిత సంస్థకి వాళ్ళ మద్దతు చెప్తున్నారంటే వాళ్ళని నిర్మూలించి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇలా విద్యా కమిటీలో అనేక వ్యవస్థలో ఇలా ఆ వ్యక్తులను, ఆ భావాచల వ్యక్తులను, నక్సల్తో సంబంధం ఉన్న వ్యక్తులను ఆ కమిటీలో వేస్తూ ఇలా విద్యార్థులకు ఏం బోధించదలుచుకున్నారో చెప్పాలి. ఇలా విద్యార్థి పరిషత్ ఒక డాక్టర్ కావాలి, ప్రతి విద్యార్థి ఒక ఇంజనీర్ కావాలి, ఒక దేశభక్తులు కావాలి. మీరు చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలని చెప్పి కోరేటువంటి సంస్థ విద్యార్థి పరిషత్. ఇలా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు తుపాకీ కొట్టండి, మీకు చదువులు అవసరం లేదు, ఇలా జంగలు పోండి, పేద ప్రజలను చంపండి, ఆదివాసులను చంపండి, ఎస్సీ బడుగు బలహీన వర్గాలను చంపండి అని చెప్పి ఇలా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఆలోచించాలి. మీరు చదువు కావాలన్నా తుపాకీ కావాలన్నా ఇలా సమాజంలో చర్చ జరగాల్సిన, దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇలా సపోజ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ కాకపోవచ్చు, అంతకుముందు టీడీపీలో ఉండొచ్చు, టీఆర్ఎస్ లో ఉండొచ్చు. ఇదే కాంగ్రెస్ పార్టీకి స్పీకర్, ఇదే కాంగ్రెస్ పార్టీకి అదా చేస్తున్నటువంటి శ్రీపాదరావు మర్డర్ చేసిన వ్యక్తులు నక్సల్స్, చిట్టం నర్సిరెడ్డిని మర్డర్ చేసిన వ్యక్తులు నక్సల్స్, రాజ్యాంగ ఆదివాసీకి సంబంధించిన వ్యక్తిని, ఎస్టీ ట్రైబల్ సంబంధించిన వ్యక్తిని మర్డర్ చేసిన వ్యక్తులు నక్సల్స్, అనేక మంది అమాయక పోలీసులు చంపించిన వ్యక్తులు నక్సల్స్. దీన్ని సామాజిక సమస్యగా ఏ విధంగా చూస్తామో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ మహాముత్తారంలో ఒక ఎస్ఐ వాళ్ళ భార్య సీమంతం పాపం డ్యూటీ చేసుకుని వాళ్ళ భార్య సీమంతం కార్యక్రమం అటెండ్ చేద్దామని పోతుంటే ఇదే నక్సలైట్లు వాళ్ళని బాంబులు వేసి కాల్చి చంపించినాయని. ఇది ఏ సామాజిక సమస్య, సామాజిక కొంత చూడాలో ఇప్పుడున్నటువంటి వర్గం, ఇప్పుడున్నటువంటి ఈ అర్బన్ నక్సల్స్ స్పష్టం చేసిన అవసరం ఉంది. రాజ్యాంగానికి చంపారు, దేనికోసం చెప్పారు? ఒక దూరదర్శన్ రిపోర్టర్ ఇలా అడవి ప్రాంతానికి పోతే చిన్న పిల్లలున్నారు, ఇలా ఆయన కూడా చంపేశారు. ఇది సామాజిక కొంత చూసుడా వీళ్ళు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా అనేక విషయాల్లో కూడా ఇవాళ నక్సల్స్ విధ్వంసాలు సృష్టించారు. వాళ్ళ హయాం వాళ్ళప్పుడు అనేక ప్రాంతాల్లో ఇలా చూడండి, మహాముత్తారం కానీ ఇవాళ నల్లమల్ల అడవులు కానీ అనేక ప్రాంతాల్లో, ఆదిలాబాద్ ప్రాంతం కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ జిల్లా కానీ, నిజామాబాద్ జిల్లా కానీ, ఇట్లా అనేక జిల్లాల్లో అడవి ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒక హాస్పిటల్ లేకుండే, ఒక స్కూల్ లేకుండే, ఒక స్కూల్లో ఉపాధ్యాయుడు పనిచేయాలంటే నక్సల్స్ వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. ఒక హాస్పిటల్ పేద తండాల్లో కానీ ఆ ఫారెస్ట్ ఏరియాలో పేద ప్రజలకు ఒక వైద్యుడు వైద్యం చేయాలంటే నక్సల్స్ అడ్డుకునేవారు. ఇవాళ ఒక టెలికమ్యూనికేషన్ సంబంధించి ఒక టెలికాం ఉద్యోగం పోవాలంటే నక్సల్స్ హతమార్చేవారు. రక్షణ కోసం ఒక కానిస్టేబుల్ పోతే నక్సల్స్ హతమార్చేవారు.
ఫారెస్ట్ రక్షణ కోసం ఫారెస్ట్ అధికారులు పోతే వీళ్ళు నక్సల్స్ హతమార్చేవారు. మా పుట్ట కూటి కోసం మేము కూలి పని చేసుకుంటూ చెప్పి ఒక ట్రైబల్ కులస్తులు ట్రైబల్ జాతికి సంబంధించిన వ్యక్తులు పోతే నక్సల్స్ హతమార్చేవారు. వీళ్ళ నక్సల్స్ హతమార్చింది ఎవరు? డాక్టర్లను చంపారు, ఉపాధ్యాయులను చంపారు, అడ్వకేట్స్ చంపారు, రైతులను చంపారు, పేద ప్రజలను చంపారు. 50,000 మందిని బలిగొన్న నక్సల్స్ ఏ విధంగా దేశభక్తులు అవుతారు, ఏ విధంగా సంస్కారకర్తలు అవుతారో ఇవాళ స్పష్టంగా కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూడండి, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడతా మీరు మంతనివ్వండి, ఈ దేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడికైనా కూడా నేషనల్ హైవేస్ వచ్చినాయి. ఇవాళ జంగల్ నుంచి హలో అన్ని టెలి కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఇవాళ మనం బలోపేతం చేసిన ఇవాళ ఫారెస్ట్ పోయినా మాట్లాడుకుంటున్నాం, ఏరికైనా రోడ్లు ఉన్నాయి, వైద్యం ఉంది, విద్య ఉంది, అన్ని రకాల సదుపాయాలు ఇవాళ అన్ని ప్రాంతాల్లో జంగల్ ప్రాంతాల్లో ఉన్నాయంటే వాళ్ళ ప్రజలు దాన్ని స్వీకరిస్తున్నారంటే, ప్రజలు దాన్ని సహకరిస్తున్నారంటే వాళ్ళ నక్సల్స్ మీద ఎంత వ్యతిరేకత ఉంది. నక్సల్స్ యొక్క భావాజాలాన్ని ప్రజలు ఏ విధంగా వ్యతిరేకించారు, ఇన్ని సంవత్సరాలుగా